హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఫర్దర్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. సో ఈ రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ విఆర్ వ్లాగ్స్కి. సో మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఈ బౌల్లో ఫస్ట్ హాఫ్ కప్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇక్కడ మనం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాం. నేను ఏదైనా మెజర్మెంట్ ఒకే కప్తో తీసుకున్నాను. సో ఆ కప్లో నేను పావు కప్ వరకు తీసుకున్నాను. ఇక్కడైతే మనకి ఈ నెయ్యి అనేది బాగా హీట్ అయిపోయింది. ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకున్నానండి. వీటిని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోనే నేను కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే ఎక్కువగానే యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొన్ని తీసుకున్నాను. వాటిని లో ఫ్లేమ్లో మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి. సో పక్కకు తీసేసుకున్న తర్వాత రవ్వ కేసరి కాబట్టి ఇక్కడ నేను సూజీ రవ్వ తీసుకుంటున్నానండి. సో సూజీ రవ్వ మనం ఇందాక ఏదైతే కప్తో తీసుకున్నామో సో అదే కప్పుతో తీసుకుంటున్నాను. ఇప్పుడు సూజీ రవ్వ అనేది 1 కప్ తీసుకుంటున్నానండి. దీంతోనే ఈ 1 కప్ అనేది మనం ఈ బౌల్లో ఉంది కదా గీ అనేది, ఈ గీలో వేసేసుకుందాం. సో ఈ గీలో వేసేసుకొని బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన రవ్వ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా కలర్ చేంజ్ వచ్చింది అంటే మన వేపుతున్న ఈ రవ్వ అనేది బాగా వేగినట్టండి. సో అంతా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో అయితే మళ్ళీ మనకి మొత్తం పాడైపోతుంది. నెక్స్ట్ స్మెల్ వస్తుందండి. ఇంకొక స్టవ్ మీద సో ఒక గిన్నె అనేది తీసుకున్నాను. సో సేమ్ ఇదే కప్తో నేను 1 కప్ సూజీ రవ్వకి 4 కప్స్ వాటర్ కావాలి. సో సేమ్ అదే కప్తో నేను 4 కప్స్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. సో మనం 4 కప్స్ తీసుకోవాలండి. ఇలా మనం 1 కప్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటేనే మనకి ఈ రవ్వ కేసరి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కొంచెం తక్కువ ఎక్కువ చేసినా కూడా మనకి మళ్ళీ ఆ కన్సిస్టెన్సీ అనేది రాదండి. సో కరెక్ట్గా ఈ కొలతే తీసుకొని చేసుకోండి. సో ఇక్కడైతే నేను వాటర్ అనేది యాడ్ చేసాను. చూసారు కదా ఇక్కడ. సో వాటర్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి. సో వాటర్ హీట్ అయ్యేటప్పుడు మనం ఇందులోకి మనం కొంచెం సో ఇక్కడైతే మనకి వాటర్ అనేది హీట్ అవుతుంది. వాటర్ హీట్ అయ్యేటప్పుడే నేను కొంచెం ఇలాచీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇలాచీ పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఇలాచీ కొంచెం యాడ్ చేసుకుందాం, మంచి టేస్ట్ అండ్ స్మెల్ కోసం. సో మంచి టేస్ట్ వస్తుంది మనకి ఇలాచీ పౌడర్ వేయడం వల్ల. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర ఏ కలర్ అయినా పర్లేదు, ఆప్షనల్ అండి. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. సో ఇక్కడైతే నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం మాత్రమే యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనకి వాటర్ అనేది బాగా హీట్ అయిపోవాలి. అంతవరకు కొంచెం తిప్పుతూ లో ఫ్లేమ్లోనే ఉంచండి మనకి, ఎందుకంటే రవ్వ అనేది ఫ్రై అవ్వాలి కాబట్టి. సో రవ్వ ఫ్రై అయ్యేంత వరకు మనకు వాటర్ హీట్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి వరకు చూసుకుందాం. సో ఇక్కడైతే నాకు వాటర్ అనేది హీట్ అయిపోయింది. ఈ వాటర్ ఏదైతే హీట్ అయిందో ఇది మనం వేపుతున్న రవ్వలోకి పోసేసుకుందామండి. ఇక్కడైతే మనం వేసింది హాట్ వాటర్ కాబట్టి మనకి ఈ సుజీ రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది, ఎందుకంటే హాట్ వాటర్ వేసాం కాబట్టి. సో లో ఫ్లేమ్లోనే ఇలా నీట్గా కలుపుకేసుకుంటూ ఉండండి ఈ నీళ్లు ఎగిరేంత వరకు. సో కొంచెం సేపట్లో ఇది దగ్గర పడిపోతుంది, ఒక 5 నిమిషాల్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సేమ్ ఏదైతే కప్లో తీసుకున్నానో ఆ కప్తోనే 1.5 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే, స్వీట్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి. నేనైతే 1.5 కప్ తీసుకున్నానండి. షుగర్ వేసేసుకొని సో నీట్గా మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలండి. మొత్తం మనం ఏదైతే మిశ్రమం మనకి రెడీ అయిపోతుందో సో ఇక్కడైతే మనం నీట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, కలర్ అనేది చాలా బాగా వచ్చింది. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి రవ్వ కేసరి అనేది సూపర్గా వచ్చింది. ఇది కూడా చూడండి, ఇంకొకటి ఉండలు ఎక్కడా కట్టలేదు కదా, ఎందుకంటే మనం హాట్ వాటర్ యాడ్ చేసాం. సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఏవైతే డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ముందుగానే ఫ్రై చేసుకున్నామో అవి కూడా వేసేసుకొని నీట్గా ఒక 5 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లో అలా ఇలా కలుపుకుంటూ ఉండండి. సో మొత్తం మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. సో దీనిపైన కొంచెం నెయ్యి అనేది కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫైనల్గా మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. సో చాలా సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది అండి. సో మీరు కూడా ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడైతే చూసారు కదా రవ్వ కేసరి ఎంత బాగా వచ్చిందో. సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ విఆర్ వ్లాగ్స్కి.
సో ఇంకా చాలా వీడియోస్ పెట్టామండి, స్వీట్స్ కానీ ఏమన్నా కానీ బిర్యానీస్ అవన్నీ. సో వెళ్ళి మా ఛానల్లో చూడండి. సో ఇక్కడైతే నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను మనకి రెడీ అయిన రవ్వ కేసరి అనేది. సో టేస్ట్ కోసం ఇంట్లో వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి. సో చూసారు కదా, సూపర్ కలర్ఫుల్గా ఉంది, చాలా బాగా వచ్చింది రవ్వ కేసరి. సో ఇక్కడైతే నేను మా డాడీకి ఇచ్చేసాను, మా డాడీ కూడా టేస్ట్ చూసేస్తున్నారు. చాలా వేడిగా ఉంది, చూసారు కదా పొగలు కూడా వచ్చేస్తుంది. సో మా డాడీ అయితే తిన్నారు, చాలా బాగుంది అన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. బాయ్.